హలో ఎవరివన్. దిస్ ఇస్ ఈశ్వర్ కుమార్. మన అందరికీ తెలిసి ఈరోజు ఏపీపీఎస్సికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఏబీఓ ఎగ్జామ్ జరగడం జరిగింది ఈ రోజున. ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. క్వశ్చన్ పేపర్కి సంబంధించి 1 to 150 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయడం జరిగింది ఈ టైంలో. ఆన్సర్ చేసి మీ ముందుకి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తీసుకురావడానికి రావడం జరిగింది మీ ఈశ్వర్ కుమార్. Myself Ishwar Kumar, Faculty of General Studies, especially for Geography and Current Affairs, and I have experience of more than 10 years. Dealing Geography for UPSC, General Studies and optional subjects, as well as Current Affairs, and working with various institutions which was located all over India. Clear? This is about me. Let us go into the main video. Without any further delay. Here is the first question is that, see here, like what is the name of the first private Indian rocket launched in 2022? Like a private Indian rocket ఏదైతే ఉందో అది మనకి ఈ యొక్క 2022కి లాంచ్ చేసింది ఏది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. లైక్ 1 ఆప్షన్ 1 విక్రమ్ S, 2 అగ్ని 5, 3 RLV TD అండ్ 4 SSLV D1. క్లియర్. ఇక్కడ ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధించినది ఓన్లీ వన్, దట్ ఈస్ 1 ఆప్షన్ 1. రిమైనింగ్ అన్ని కూడా లైక్ ఇవన్నీ కూడా ఇస్రో వారి యొక్క ఆధ్వర్యంలో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దాంతోపాటు లైక్ నాట్ ఓన్లీ దట్, లైక్ డిఫెన్స్ అగ్ని 5 అనేటువంటిది ఇదొక మిసైల్. లైక్ అగ్ని 1, 2, 3, 4, 5, అగ్ని X అండ్ అగ్ని P అండ్ అగ్ని L. ఇవన్నీ కూడా DRDO వాళ్ళు లాంచ్ చేశారు. క్లియర్. దీనిలో లైక్ ఫస్ట్ ప్రైవేట్ ఇండియన్ రాకెట్, దట్ ఈస్ లైక్ 1 is the answer for this question. ఫటాఫట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ దట్, హూ ఇస్ ద కరెంట్ DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ప్రస్తుతం యొక్క చైర్మన్. ఎవరైతే చైర్మన్గా ఉంటారో వారే సెక్రటరీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ R&Dకి ఉంటారు, సెక్రటరీగా ఉంటారు. ప్రెసెంట్ అయితే మనకి డాక్టర్ సమీర్ వి కామత్. సెకండ్ ఆప్షన్. సమీర్ వి కామత్ గారు ప్రెసెంట్ DRDO యొక్క చైర్మన్గా ఉన్నారు. DRDO యొక్క హెడ్ క్వార్టర్ కూడా మనం చూసుకుంటే ఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఉంటా ఉంది. క్లియర్. ఇది ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద డిజిటల్ ఇండియా మిషన్ లాంచ్డ్ అనేటువంటిది అడుగుతా ఉన్నారు. లైక్ 1, 2, 3, 4లో 2005, 2015, 2010, 2020 అని ఇచ్చారు. డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఆన్సర్లోకి సెకండ్ ఆప్షన్. 2015 డిజిటల్ ఇండియా మిషన్ అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లోనే లాంచ్ చేయడం జరిగింది ఈ మిషన్ అనేటువంటిది. మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోవిన్ లాంటి వ్యవస్థను తీసుకురావటం, దానితో పాటు డిజిలాకర్ అనేటువంటి వ్యవస్థ చెప్పుకోవచ్చు. వి కాల్ ఇట్ యాజ్ డిజిలాకర్. డిజిలాకర్ అనేటువంటి వ్యవస్థ. ఇట్లా ఈ వ్యవస్థలకు సంబంధించిందే, ఇట్లా ఈ విధంగా ఈ వ్యవస్థలకు సంబంధించిందే ఈ డిజిటల్ ఇండియా మిషన్ అనేటువంటిది. క్లియర్. సెకండ్ ఇస్ ద ఆన్సర్ ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఫర్దర్గా మనం ఇంకొక క్వశ్చన్ చూస్తే, లైక్ విచ్ ఇండియన్ ఏజెన్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. లైక్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అయినా, లేదా కంప్యూటర్ ఎమర్జెన్సీకి సంబంధించి అయినా, ఇంకేదైనా ఇండియా పైన అటాక్స్ జరిగినా కానీ దానికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి సంస్థ వచ్చేసి CERT EN. ఓకే, CERT CERT అండ్ EN, కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని అంటాం. CERT అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, IN అంటే ఇండియా. వీళ్ళు సైబర్ అటాక్స్కి సంబంధించి వీళ్ళు రెస్పాండ్ అవుతుంటారు. రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత కూడా వీరి పైన ఉంటుంది. క్లియర్. లైక్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. మిగిలినవి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటాం. ఇది మన భారతదేశం యొక్క భద్రతకు సంబంధించినటువంటి అంశాలు భారతదేశం వెలుపల అంటే బయట ఉండి వీళ్ళు చూస్తూ ఉంటారు. అనేటువంటి ఏజెన్సీ. ఇస్రో అంటే మనకు తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. వీళ్ళు మనకి ఏదైతే రాకెట్స్ కానీ స్పేస్కి సంబంధించి లైక్ చంద్రయాన్ కానీ, శుక్రయాన్ కానీ, ఇంకా ఆదిత్య L1, మంగళయాన్, ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఇస్రో వాళ్ళు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ మనం చూసుకుంటే, నీతి ఆయోగ్ అనేటువంటిది నథింగ్ బట్ ఒక ప్లానింగ్ కమిషన్ లాంటిది. ప్లానింగ్ కమిషన్ స్క్రాప్ చేసి దాని ప్లేస్లో 1 జనవరి 2015లో తీసుకురావడం జరిగింది. లైక్ నీతి ఆయోగ్ అనేటువంటి థింక్ ట్యాంక్.
అంతే తప్ప కానీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది ఎటువంటిది కూడా కాదు. క్లియర్. సో కాబట్టి వీ కెన్ గో ఫర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్, విచ్ ఇండియన్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీసెర్చ్ పర్పసెస్ అండి. సో లైక్ రీసెర్చ్ పర్పస్కి వాడేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ వీటిల్లో థర్డ్ వన్ ధ్రువ అంట. మిగిలినటువంటివి రీసెర్చ్ కాదు, పవర్ జనరేషన్కి వాడుతూ ఉన్నారు. కైగా కానీ, కుందల్కులం కానీ, నరోరా కానీ. ఓకే, సో లైక్ కైగా కర్ణాటకలో ఉంటుంది, కుండల్కులం తమిళనాడులో ఉంటుంది, నరోరా యూపీలో ఉంటుంది. సో ఇవి ఆ పొజిషన్లో ఆ రాష్ట్రాల్లో ఉండి పవర్ని జనరేట్ చేస్తూ ఉన్నాయి. అంతే తప్ప కానీ రీసెర్చ్ పర్పస్ కోసం ఈ 3 అయితే మనం యూజ్ చేయట్లేదు. సో ఫైనల్గా వీ కెన్ సే దట్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకేనా? సో డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ వెళ్ళిపోదాం, ఎందుకంటే 150 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి వీ విల్ గో విత్ వెరీ స్పీడ్. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ 6th క్వశ్చన్, బై విచ్ ఇయర్ హ్యాస్ ఇండియా ప్లెడ్జ్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది క్వశ్చన్గా మనకు కనిపిస్తూ ఉంది. సో దీనిలో మనం చూసుకుంటే లైక్ 2040, 50, 60, 70 అని ఇచ్చారు. సో ఇన్ జనరల్ క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజన్ అనేటువంటిది 2-4 మధ్య ఉంటుంది, అంటే 2015 or 70 అని ఉంటుంది. ఎందుకంటే లైక్ ప్రపంచ దేశాలన్నీ కూడా 2050కి నెట్ జీరో ఎమిషన్స్ని సాధించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. బట్ ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉంది, సో డెవలపింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 2070కి రీచ్ అవుతామని ఒక ఎజెండా పెట్టుకున్నాం. కాబట్టి నెట్ జీరో ఎమిషన్స్ని ఇండియన్ గవర్నమెంట్ 2070కి రీచ్ అవబోతా ఉంది. కాబట్టి 4 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ అయితే కాదు. సో ప్రపంచ దేశాలు వరల్డ్ కంట్రీస్ అన్నప్పుడు 2050, ఓన్లీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడు 2070. క్లియర్. సో 2070 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఐ థింక్ ఆడియో వస్తుంది అనుకుంటా, కన్ఫర్మ్ చేయండి. యు గెటింగ్ ఆడియో ఆర్ నాట్? సో లెట్ మీ చెక్ వన్స్. ఆడియో వస్తుందో రావట్లేదు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్ మై డియర్ ఫ్రెండ్స్. Yes, exactly. Yeah, thanks for the confirmation. So let's go into the next question. 7th, which of the following is an example of ex situ conservation అంట. అంటే బాహ్య ప్రపంచంలో కన్జర్వేషన్ ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి ఏవి అని అడుగుతా ఉన్నారు. లైక్ 1, 2, 3, 4లో నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్, బొటానికల్ గార్డెన్స్ అండ్ 4 బయోస్పియర్ రిజర్వ్స్ అని ఇచ్చారు. సో డైరెక్ట్ ఆన్సర్ బొటానికల్ గార్డెన్స్ అంటాం. సో ఎక్సిటో అన్నప్పుడు బొటానికల్ గార్డెన్స్, నేషనల్ పార్క్ అయినా, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అయినా, బయోస్పియర్ రిజర్వ్స్ అయినా ఇవి ఇన్సిటు కన్జర్వేషన్స్. ఓకే, అంటే ఇన్సిటు కన్జర్వేషన్ అని ఎప్పుడు అంటామంటే ఏదైనా జంతువులు, అంటే ఇప్పుడు ఏదైతే అడవులు ఆల్రెడీ బై డిఫాల్ట్గా వచ్చి ఉన్నాయో ఆ ప్రదేశాలలో ఉన్న జంతువులను రక్షిస్తే ఆ ప్రాసెస్ని ఇన్సిటు కన్జర్వేషన్ అంటాం. అట్లా కాకుండా బయట ప్రదేశాలలో యానిమల్స్నో లేకపోతే సపరేట్ ప్లాంట్ స్పీసెస్ను ప్రొడక్ట్ చేస్తే దాన్ని ఇన్సిటు అంటాం. అట్లా ఇన్సిటు కన్జర్వేషన్కి ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్. సో మూడవది క్లియర్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ 3 బొటానికల్ గార్డెన్స్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 8th క్వశ్చన్. సో విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అన్నారు. సో లైక్ కాజీరంగా, జిమ్ కార్బెట్, సుందర్బన్స్, పెరియార్ అన్నారు. సో దీనిలో డైరెక్ట్ నేను ఆన్సర్ వెళ్ళిపోతాను, జిమ్ కార్బెట్. సో 2 ఈజ్ ద ఆన్సర్. సో భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి లేదా ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి జిమ్ కార్బెట్. సో ఇది మనకి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో మొట్టమొదటిది భారతదేశంలోనే. ఇంకా మిగిలినవి కాజీరంగా చూసుకుంటే ఇది అస్సాంలో ఉంటుంది, సుందర్బన్స్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంటుంది, పెరియార్ ఏమో కేరళలో ఉంటుంది. పెరియార్ వచ్చేసి కేరళ కొంచెం భాగం తమిళనాడు కూడా ఎక్స్పాండ్ అయ్యి ఉంది. సో కేరళ తమిళనాడులో ఉంటుంది, మెజారిటీ పెరియార్ వచ్చేసి కేరళలోనే ఉంటుంది. సో జిమ్ కార్బెట్ యూకే, సుందర్బన్స్ వెస్ట్ బెంగాల్, కాజీరంగా నేషనల్ పార్క్ అస్సాం. కాబట్టి ఆన్సర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్. నెక్స్ట్ దాని తర్వాత 9th క్వశ్చన్ మనం చూసుకుంటే ద సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ రెగ్యులేట్స్ అని అన్నారు. జనరల్గా ఇది పెద్ద టఫ్ క్వశ్చన్ కాదు, ఈజీ క్వశ్చనే. ఈ సైట్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏదైతే ఉందో ఇది తెలుసుకొని ఇది ఎందుకు ఏర్పడిందో తెలుసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్, రైట్. సో ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. 1 ఇండస్ట్రియల్ వేస్ట్, 2 ట్రేడ్ ఇన్ ఎంజైన్డ్ స్పీసెస్. ఇన్ జనరల్గా ఈ సైట్స్ యొక్క ఫుల్ ఫామ్లోనే ఆన్సర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పొచ్చు వీ కెన్ గో ఫర్ 2 ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్
ఫ్లోరా అండ్ ఫానా, ఫ్లోరా అండ్ ఫానా. ఓకేనా. సో సైట్స్ అనేటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ మనం చూసుకుంటే లైక్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసెస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా. అంటే ఫ్లోరా అంటే ఈ మొక్కలు, ఇవి ఫ్లోరా అంటే మొక్కలు కానీ చెట్లు కానీ, ఫానా అంటే యానిమల్స్కి సంబంధించింది. సో వీ కెన్ గో ఫర్ సెకండ్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్. నెక్స్ట్, హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అంటాం. సో దీన్ని తెలుగులో లైక్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం అంటాం. సో ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి అని అడుగుతా ఉన్నారు. డైరెక్ట్ క్వశ్చన్ 6 ఉంటాయండి. ఓకేనా. సో 6 షెడ్యూల్స్ అనేటువంటివి ఈ వన్యప్రాణుల సంరక్షణ చట్టంలో ఉన్నాయి. సో ఈ చట్టాన్ని అనుసరించే మనకి ప్రాజెక్ట్ టైగర్ 1973లో లాంచ్ చేశారు. దాని తర్వాత ప్రాజెక్ట్ క్రొకోడైల్ అని, ప్రాజెక్ట్ చీతా అని, ప్రాజెక్ట్ మగర్ అని, ప్రాజెక్ట్ అలివ్ రెడ్లీ టర్టిల్స్ అని, ఇట్లా రకరకాల ప్రాజెక్టులను లాంచ్ చేసుకున్నారు ఈ చట్టాన్ని అనుసరించి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972ని అనుసరించి. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th, ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ ఇండియా ఈజ్. ఓకే. సో లైక్ సాలిడ్ వేస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని డిస్పోజల్ చేసేటువంటి జనరల్గా ఫాలో అవుతున్నటువంటి మెథడ్ ఏది అని అడుగుతూ ఉన్నారు. లైక్ 1 ఇన్సిరేషన్, 2 ల్యాండ్ ఫిల్లింగ్, 3 రీసైక్లింగ్, 4 కంపోస్టింగ్ అని అంటాం. సో దీనిలో డైరెక్ట్ ఆన్సర్లోకి మనం వెళ్ళిపోదాం. సో ల్యాండ్ ఫిల్లింగ్ అని అంటాం. క్లియర్. సో జనరల్గా వాడుతున్నటువంటిది అంటే సాలిడ్ వేస్ట్ యొక్క డిస్పోజల్కి మనం వాడేటువంటి మెథడ్ ల్యాండ్ ఫిల్లింగ్ని యూజ్ చేస్తూ ఉన్నాం. మిగిలినవి యూజ్ చేస్తున్నాం కాకపోతే తక్కువ. లైక్ ఇన్సినరేషన్ అంటే ఏంటి అంటే కాల్చేయడం. లైక్ ప్లాస్టిక్ పదార్థాలు లాంటివి జనరల్గా కాలుస్తూ ఉంటాం, ఎందుకంటే అది ల్యాండ్లో వాట్ వీ కెన్ సే కలిసిపోదు కాబట్టి, డీకంపోజ్ అవ్వదు కాబట్టి ప్లాస్టిక్ లాంటి పదార్థాలను ఇన్సినరేషన్ అంటే కాలుస్తూ ఉంటాం. రీసైక్లింగ్ తక్కువ, రీసైక్లింగ్ చేసే మెథడ్స్ తక్కువ ఫాలో అవుతూ ఉన్నాం. కంపోస్టింగ్ అంటే అన్ని పదార్థాలు కూడా కంపోస్ట్లోకి మారవు కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ ల్యాండ్ ఫిల్లింగ్ చేస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ క్వశ్చన్కి అంటే 11th క్వశ్చన్కి వీ కెన్ గో ఫర్ ల్యాండ్ ఫిల్లింగ్ అండి. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఏ శానిటరీ ల్యాండ్ ఫిల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఓపెన్ డంప్ బికాస్. క్లియర్. అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్స్ అనేటువంటివి ఓపెన్ డంప్తో వేరు, కారణం ఏంటి అని అడుగుతూ ఉన్నారు. క్లియర్. లైక్ 1 మనం చూసుకుంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్ ల్యాండ్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇట్ డస్ నాట్ రిక్వైర్ ల్యాండ్ అని అన్నారు. సెకండ్, ఇట్ యూజెస్ ఎ లైనర్ సిస్టమ్ టు ప్రివెంట్ గ్రౌండ్ వాటర్ కంటామినేషన్. ఇట్ బర్న్స్ వేస్ట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ అని అడుగుతా ఉన్నారు క్వశ్చన్. క్లియర్. సో లైక్ శానిటరీ ల్యాండ్ ఫిల్ అంటే శానిటరీ ల్యాండ్ ఫిల్ అంటే ఇప్పుడు జనరల్గా మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెప్టిక్ ట్యాంక్స్ ఈ ఓపెన్ డంప్తో డిఫరెంట్. కారణం ఏంటి అంటే లైక్ ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నామంటే సెప్టిక్ ట్యాంక్స్కి ఈ లీనియర్ సిస్టమ్ అనేటువంటిది యాడ్ చేస్తూ ఉంటాం. క్లియర్. అంటే లైక్ ఇప్పుడు మన ఇళ్లలో ఏదైతే ఈ వాష్రూమ్స్కి కింద ఈ సెప్టిక్ ట్యాంక్ని కన్స్ట్రక్ట్ చేస్తామో దాన్ని ఇట్లా లీనియర్గా కన్స్ట్రక్ట్ చేస్తాం. సో దాంతోపాటు సైడ్ ఒక సిమెంట్ కాంక్రీట్తో కవర్ చేస్తూ ఉంటాం సైడ్. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఈ హ్యూమన్ ఎక్స్క్రీట్ ఏదైతే ఉందో సో ఇది రిమైనింగ్ సాయిల్తో కలవకుండా ఈ పక్కన ఉన్నటువంటి వాటర్ బాడీస్తో కలవకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సెప్టిక్ ట్యాంక్ మెకానిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఓపెన్ డంప్. కాబట్టి సో వీ కెన్ గో ఫర్ సెకండ్ ఆన్సర్. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ని మనం చూస్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 13th క్వశ్చన్, ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 రీప్లేస్డ్ విచ్ ఎర్లియర్ సెట్ ఆఫ్ రూల్స్. సో సింపుల్గా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016 చట్టం ఏదైతే ఉందో దానికంటే ముందుగా ఒక చట్టం ఉంది. ఓకేనా. సో ఆ చట్టం ఏంటని అడుగుతా ఉన్నారు. లైక్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ రూల్స్ 2000లో తీసుకొచ్చినటువంటి చట్టం అండి. 2000లో తీసుకొచ్చినటువంటి చట్టం. క్లియర్. 13th క్వశ్చన్. నెక్స్ట్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఈపీఆర్ మేక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అని. ఓకే. సో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మేక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ అని అడిగి సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ని ఇస్తూ ఉన్నారు. ఓకే. సో 4 ఆప్షన్స్ని ఇస్తూ ఉన్నారు. దీనిలో 1 ట్రాన్స్పోర్టింగ్ వేస్ట్ అని, కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ యూజ్ అని, ఓన్లీ ప్రొడ్యూసింగ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ అని, బర్నింగ్ ప్లాస్టిక్ వేస్ట్ అని. సో వీ కెన్ గో ఫర్ 2 ఈజ్ ద ఆన్సర్.
కలెక్షన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్ ఆఫ్టర్ యూస్. సో ఈపీఆర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఏదైనా ఒక దాన్ని ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం. లైక్ వీ కెన్ సే దట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ప్రొహిబిట్ చేయటం అదొకటి కాన్సెప్ట్. ఓకే, సో నో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాన్సెప్ట్. ఓకేనా, క్లియర్? అంటే ఒక ఏదైనా ప్రోడక్ట్ రిలీజ్ చేశారంటే దాన్ని రీసైక్లింగ్ చేసుకునే విధంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ అంశంగా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ 14th క్వశ్చన్కి 2లోకి మనం వెళ్ళవచ్చు. 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ భారత్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్. సో స్వచ్ఛ భారత్ మిషన్ని ఎప్పుడు లాంచ్ చేశారని అడుగుతా ఉన్నారు. సింపుల్ క్వశ్చన్, 2014లో. ఓకేనా, సో 2014లో అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున, క్లియర్, సో అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున స్వచ్ఛ భారత్ మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగింది. రైట్, సో 2 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ ఈ వేస్ట్ ప్రొడ్యూసింగ్ సిటీ ఇన్ ఇండియా ఈస్. సో భారతదేశంలోనే అత్యధికంగా ఈ వేస్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి నగరం ఏది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు. సో ముంబై ఈజ్ ద ఆన్సర్. సో 1 ఈజ్ ద ఆన్సర్. క్లియర్, డైరెక్ట్ క్వశ్చన్స్. 1 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రమోట్స్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఎకానమీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రమోట్స్ అని అడుగుతా ఉన్నారు. లైక్ దీనికి 4 ఆప్షన్స్లో యూజింగ్ ప్రొడక్ట్స్ అంటిల్ దే బ్రేక్. క్లియర్, సో దీనిలో చూసుకుంటే అంటే ప్రొడక్ట్లు అనేటువంటివి అది బ్రేక్ అయినంత వరకు కూడా యూజ్ చేయాలని అంటూ ఉన్నారు. సెకండ్, మినిమైజింగ్ వేస్ట్ బై రీయూజింగ్ అండ్ రీసైక్లింగ్ మెటీరియల్స్. సో యాప్ట్ ఆన్సర్ సెకండ్ అండి. ఓకే, సో లైక్ సర్క్యులర్ ఎకానమీ ఇన్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఒకసారి ఉత్పత్తి చేస్తాం, దాన్ని రీయూజ్ చేయవచ్చు, దాన్ని రీయూజ్ అయిన తర్వాత రీసైక్లింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అంటే ప్రొడ్యూస్ చేస్తాం, ఉత్పత్తి చేస్తాం, రీసైక్లింగ్ చేయాలి లేదా రీయూజ్ చేయాలి, రీయూజ్ అయిపోయిన తర్వాత దాన్ని వీ కెన్ గో ఫర్ రీసైక్లింగ్. ఓకే, సో జనరేట్, జనరేట్, రీయూజ్, రీసైకిల్, రీజనరేట్. సో 3R కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద సూటబుల్ వన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద సూటబుల్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్. నెక్స్ట్ 18th, ఇండియా's ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ. అంటే భారతదేశంలోనే మొట్టమొదటిగా సో చెత్త నుంచి ఎనర్జీని, ఓకేనా, సో చెత్త నుంచి శక్తిని ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్ని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ పెట్టారని అడుగుతా ఉన్నారు. వీ కెన్ గో ఫర్ 1. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే పెట్టడం జరిగింది ఈ ప్లాంట్ని. నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అప్రోచ్ ఫోకసెస్ అన్. అంటే లైక్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకేనా, సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతా ఉన్నారు. లైక్ 1లో యూజ్ ఆఫ్ ఓన్లీ కెమికల్ పెస్టిసైడ్స్, అవునా కాదా? 2, 3, 4 ఉంది. సో యాప్ట్ ఆన్సర్ ఈజ్ 3. సో లైక్ IPMలో మెకానిజంలో ఏం చేస్తారు అంటే లైక్ బయలాజికల్, కల్చరల్, మెకానికల్ మెథడ్స్ అన్ని కూడా యూజ్ చేసి ఆ పెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి వీ కెన్ గో ఫర్ 3 ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్, సో మూడవది ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 20 క్వశ్చన్కి, యాజ్ పర్ ఇండియాస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2023 విచ్ స్టేట్ ర్యాంక్స్ హైయెస్ట్ ఇన్ SDG ఇంప్లిమెంటేషన్ అండి. లైక్ మంచి పనులకు సంబంధించి ఎప్పుడు కూడా భారతదేశంలో కేరళ రాష్ట్రం ముందు ఉంటా ఉంది. క్లియర్, సో లైక్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అయినా, లిటరసీ అయినా, టెక్నాలజీ ఇన్నోవేషన్ అయినా, డిజిటల్ లిటరసీ అయినా, దాంతోపాటు ఫినాన్షియల్ లిటరసీ అయినా, న్యూ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ అయినా కానీ, న్యూ టెక్నాలజీ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీ కానీ, ఇట్లా ఏ రంగాన్ని మనం తీసుకున్నా కూడా ఆ రంగంలో కేరళ అనేటువంటి రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంటుంది. కాబట్టి వీ కెన్ గో ఫర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో వీ కెన్ గో ఫర్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో ఈవెన్ తెలుగు పైన కానీ సింపుల్గా మనం ఎలిమినేట్ చేయవచ్చు. ఈ 4 ఆప్షన్స్లో ది వెరీ బెస్ట్ స్టేట్ ఏది? కేరళనే కదా. హై లిటరసీ కూడా కేరళనే ఉంది కదా. కాబట్టి వీ కెన్ సే దట్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్లో కూడా కేరళనే ముందు ఉంటుంది. సో అట్లా తెలియపోయినా కానీ జస్ట్ ఒక బేసిక్ కామన్ సెన్స్తో ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని పెట్టడానికి వీలుంటుంది. క్లియర్, సో సెకండ్ క్వశ్చన్కి, అది 20 క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 21, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సిల్క్ వామ్. సో సిల్క్ వామ్ నుంచి
ప్రొడ్యూస్ చేయనటువంటి సిల్క్ ఏది అని అడుగుతా ఉన్నారు. సో జనరల్గా మనకి ఏంది పట్టు పురుగుల నుంచే కదా సిల్క్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. బట్ 4 ఆప్షన్స్లో పట్టు పురుగుల నుంచి కాకుండా ప్రొడ్యూస్ చేయటం లేదా ఆర్టిఫిషియల్గా ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక సిల్క్ ఉంది, అదేదో ఫైండ్ అవుట్ చేయాలి 4లో. లైక్ సబ్రా సిల్క్, ఎర్రీ సిల్క్, మగా సిల్క్, కోసా సిల్క్. సో వీ కెన్ గో ఫర్ 1 సబ్రా సిల్క్ అండి. సో 21 అనమాట. సో లైక్ ఇక్కడ సిల్క్ వామ్ నుంచి అంటే పట్టు పురుగుల నుంచి కాకుండా ప్రొడ్యూస్ చేసేటువంటి సిల్క్ ఏది అంటే సబ్రా సిల్క్ అనేటువంటిది. సో 1 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ద సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండి. ఓకే, లైక్ అగ్మార్క్ అంటే అగ్రికల్చర్ మార్క్ అని అంటాం. సో అగ్రికల్చర్ మార్క్ అంటే జనరల్గా ఏదైతే మనకి ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్కి వేసేటువంటి మార్క్. క్లియర్. సో అగ్రికల్చర్ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వేసేటువంటి మార్క్. సో అది దాని యొక్క ల్యాబొరేటరీ మనం చూసుకుంటే నాగ్పూర్లో, సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో దాని యొక్క ల్యాబొరేటరీ ఉంటుంది. కాబట్టి వీ కెన్ గో ఫర్ నాగ్పూర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రైబ్స్ ఈజ్ నాట్ ఏ హంటింగ్ ట్రైబ్ ఇన్ ఇండియా? సో ట్రైబ్స్ భారతదేశంలో మనం చూసుకుంటే చాలా ట్రైబ్స్ ఉన్నాయి, కొన్ని వేల ట్రైబ్స్ ఉన్నాయి. అందులో ఒక 75 పీవీటీజీస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది. సో దానిలో వన్ ఆఫ్ ది ట్రైబ్కి హంటింగ్ చేసేటువంటి అలవాటు లేదు, గదే టు మీనా ఆఫ్ రాజస్థాన్. సెకండ్ ఆన్సర్. సో మీనా అనేటువంటి ఒక ట్రైబ్ రాజస్థాన్లో ఉంటుంది, వాళ్ళు హంటింగ్ చేయరు. సో ఇన్ జనరల్గా దే గో ఫర్ అగ్రికల్చర్, ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. సో వీ కెన్ సే దట్ 2 ఫార్మింగ్ అండ్ బిజినెస్ క్లాస్. సో వాళ్ళు జనరల్గా ఫార్మింగ్ దాంతోపాటు బిజినెస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి సో 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ సిటీ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అండి. సో జనరల్గా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ మనం చూసుకుంటే ఇది ఇండియా అనుకుంటే ఇండియాలో ఒక 4 ప్రధాన నగరాలని కనెక్టివిటీ చేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ, ఇక్కడ ఉన్నటువంటి కోల్కతా, ఇక్కడ ఉన్నటువంటి చెన్నై, ఇక్కడ ఉన్నటువంటి ముంబై. అర్థమైందా? సో ఈ ముంబైలను రోడ్లతో రైల్వేలతో అనుసంధానం చేశారండి. రోడ్లతో రైల్వేలతో ఈవెన్ ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, అనుసంధానం చేశారు. సో ఇట్లా ఈ షేప్ మనం చూస్తే క్వాడ్రిలేటరల్ షేప్ వస్తుంది, దాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని పిలుస్తూ ఉన్నాం. అంటే ఏ నగరాల మధ్య కనెక్టివిటీ ఉంది? సో చెన్నై, ముంబై, ఢిల్లీ అండ్ కోల్కతా. ఈ 4 ఆప్షన్స్ కాకుండా అదర్ ఏముంది? హైదరాబాద్. క్లియర్. సో హైదరాబాద్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో అఫ్ కోర్స్ ఇప్పుడు ఎక్స్టెండెడ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ భాగమే కానీ డైరెక్ట్గా అయితే ఇది భాగం కాదు కాబట్టి వీ కెన్ సే దట్ హైదరాబాద్. సో 24 క్వశ్చన్కి ఆన్సర్ 1. క్లియర్. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి సో 24కి ఆన్సర్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ద ప్రైమరీ కాటన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ లొకేటెడ్ అండి. సో ఈ ప్రైమరీ కాటన్ పత్తికి సంబంధించి పరిశోధన సంస్థని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతా ఉన్నారు. 1 నంద్యాల, 2 గుంటూరు, 3 కడప అండ్ 4 విశాఖపట్నం. సో డైరెక్ట్లీ సే దట్ గుంటూరు అండి. ఓకే. సో పత్తికి సంబంధించి పత్తి యొక్క రీసెర్చ్ చేసేటువంటి సంస్థని గుంటూరులో ఏర్పాటు చేశారు. గుంటూరులో ఇంకా పత్తితో పాటు మిర్చి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఉంది, రైస్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఉంది, లైక్ ప్లేస్ ఉంటుంది లామ్. సో ఇక్కడనే మనకి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, ఆంగ్రో అంటాం. సో ఆంగ్రో పరిధిలో ల్యామ్ ఉంటుంది, ఇక్కడనే రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేసి వివిధ పంటలపైన పరిశోధనను చేస్తూ ఉన్నారు. క్లియర్. సో వీ కెన్ సే దట్ 25th క్వశ్చన్కి ఆన్సర్ 2 అండి. 25th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 2గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 26థ్కి అన్నమయ్య డిస్టిక్ ఈస్ కార్వ్డ్ ఫ్రమ్ పార్ట్స్ ఆఫ్ ఎర్స్ట్వైల్ డిస్టిక్స్. అంటే లైక్ అన్నమయ్య జిల్లా ప్రస్తుతం ఏర్పాటు చేశారా, 26 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన దానిలో అన్నమయ్య జిల్లా ఒకటి. ఇది అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే పాత జిల్లా ఏంటి? వాట్ ఈస్ ద వరల్డ్ డిస్టిక్? క్లియర్. సో పాత జిల్లా మనం చూసుకుంటే వైఎస్ఆర్ కడప, దాంతోపాటు చిత్తూరు అండి. ఓకే. సో వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు నుంచి దీన్ని తీసుకొచ్చారు కాబట్టి వీ కెన్ సే దట్ 3 ఈస్ ద ఆన్సర్. సో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు నుంచి ఏర్పాటైంది కాబట్టి వీ కెన్ సే దట్ 3 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ రెడ్ శాండిల్. సో ఎర్ర గంధపు చందనం. సో లైక్ ఇప్పుడు ఏదైతే మనకి ఈ పుష్ప మూవీలో స్మగ్లింగ్ చేస్తారో గది రెడ్ శాండిల్ వుడ్, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. సో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తాను. టెరోకార్పస్ శాంటిలినస్. 3 ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
నెక్స్ట్ ఆఫ్టర్ దట్ విశాఖపట్నం పోర్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సీ వేవ్స్ అండ్ సైక్లోన్స్ బై ది డాల్ఫిన్ నోస్ అని అంటాం. ఓకేనా. సో లైక్ మీరు ఈ బీచ్ ఏరియాకి వెళ్తే మీకు ఆ బీచ్ దగ్గర ఒక మౌంటైన్ అనేటువంటిది, ఒక కొండ ప్రాంతం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో అది ఇక్కడ అన్ని కూడా సిటీ ఉంటుంది కాబట్టి ఇది ఈ సిటీని ఇక్కడ ఉన్న డాల్ఫిన్ నోస్ లాగా ఉండే ఒక మౌంటైన్ ఏదైతే ఉందో సో అది ఇక్కడ ఉన్న పోర్ట్ మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి వీ కెన్ సే దట్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ శ్రీకాళహస్తి టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ అన్నాడు. సో శ్రీకాళహస్తి అనేటువంటిది ఒక శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. ఇక్కడ మనకి లైక్ మనం చెప్పొచ్చు శివుడు వేంచేసి ఉన్నటువంటి ప్లేస్ శ్రీకాళహస్తి, తిరుపతికి దగ్గరలో ఉంటుంది. సో ఆ శ్రీకాళహస్తి టెంపుల్ ఏదైతే ఉందో అది ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు స్వర్ణముఖి. సో 4 ఆప్షన్. నాగవళి కాదు. సో నాగవళి మనకి అది నాగవళి వచ్చేసి లైక్ మనకి విజయనగరం జిల్లా ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈవెన్ శ్రీకాకుళం అక్కడ నుంచి, గౌతమి అనేటువంటిది గోదావరి రాజమండ్రి ప్రాంతంలో ఉంటుంది. సో వంశధార కూడా మనకి ఇంచుమించు అక్కడనే ఉంటుంది శ్రీకాకుళం జిల్లాలో. స్వర్ణముఖి మాత్రమే ఇక్కడ శ్రీకాళహస్తి దగ్గర ఉంటుంది. కాబట్టి వీ కెన్ సే దట్ 4 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 30 క్వశ్చన్కి కృష్ణశాస్త్రి పెయిన్ ఈస్ ద పెయిన్ ఆఫ్ ది వరల్డ్. ద పెయిన్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ శ్రీ పెయిన్. సో యాక్చువల్గా ఇది క్వశ్చన్ చిన్న మిస్టేక్ ఉంది, బట్ ఆన్సర్ ఈస్ విశ్వనాథ సత్యనారాయణ గారు. ఓకే. సో 30 క్వశ్చన్కి ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ గారు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద నేషనలిస్టిక్ పోయట్ టు యూజ్ ద వర్డ్ తెలుగు తల్లి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ తెలుగు నేషనలిస్ట్ రైటింగ్స్. సో వీ కెన్ గో ఫర్ రాయప్రోలు సుబ్బారావు గారు. సో 34